మాది విజయవాడ డివిజన్ జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండల కేంద్రం జియోన్ పెంటకోస్టల్ మినిస్ట్రీస్కి నేను బిషప్గా పనిచేస్తున్నాను. అది 47 సంవత్సరాల నుండి ఆ పని కొనసాగుతున్నది. జీసస్ను గురించి, ఆయనలోని త్యాగము, ఆయనలోని సత్యము, మానవాళికి ఆయన చేసిన గొప్ప కృషిని గురించి 47 సంవత్సరములుగా 12 దేశాల వరకు ప్రకటిస్తున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నాకు స్పెయిన్ ప్రాబ్లం తీవ్రంగా వచ్చింది. ఒక 10 సంవత్సరాల నుండి ఉంటుంది. ఈ పరిస్థితిలో తీవ్రమైనటువంటి బాధ పడ్డాను. నిలబడడానికి వీల్లేదు. మనుషుల సహాయంతోనే వెలుపలికి వెళ్ళడం, ఆ పరిస్థితిలో చాలా తీవ్రమైనటువంటి బాధకు గురైపోయాను. చివరికి న్యూరో సర్జన్ దగ్గరికి, అలోపతి, తర్వాత అనేకమైనటువంటి వైద్యాలు చేయించినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేదు. మెడ భాగము L4, L3, L5 కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటువంటి పరిస్థితిలో విస్తారమైన డబ్బు లక్షల కొలది ఖర్చు చేశాను. ఇక ప్రయోజనం లేదని ఇక నిరాశపడినటువంటి పరిస్థితి. నాతోటి కొన్ని వందల సంఘాలు, మా కాంగ్రిగేషన్ అంతా దిగ్భ్రాంతి చెందారు. అటువంటి స్థితిలో నేను డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి ద్వారా, హైదరాబాద్లో ఉన్నటువంటి నేలపట్ల సుధీర్ గారి ద్వారా జరుగుతున్నటువంటి అమోఘమైనటువంటి కార్యక్రమాల గురించి నేను విన్నాను. 2 సంవత్సరాల క్రితము ఈ స్థలంలోకి వచ్చాను. నడవలేని స్థితిలో, కనీసం MRI తీయటానికి బోర్లగా పడుకోలేని పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చిన స్థితిలో ఆక్యుపంక్చర్ ద్వారా సుధీర్ గారు నాకు వైద్యం చేశారు. చేసిన పరిస్థితులు మళ్ళీ తిరిగి నేను మరలా యథావిధిగా ముందుకు సాగటం, మరలా అనేకమైన ప్రాంతాలకు, కొన్ని దేశాలకు కూడా దేవుని వాక్యాన్ని, ఒక సత్యాన్ని, మంచిని పంచాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాను. అయితే వారు అనుకున్నంత కాలము రమ్మని చెబితే నేను ఈ మధ్య కొంచెం నెగ్లెక్ట్ చేసి పర్వాలేదులే అని చెప్పి అనుకున్నప్పుడు ఆ కోర్సు పూర్తి చేయలేని పరిస్థితిలో మరలా తిరిగి యథావిధిగా అదే పరిస్థితి నాకు ఎదురైంది. ఆ పరిస్థితులు మరలా 1 నెల క్రితం నేను ఇక్కడికి రావడం, ఇక్కడ కూడా కనీసం నెక్ భాగం అంతా, మెడ భాగం అంతా నిలబడలేని పరిస్థితిలో తీవ్రమైనటువంటి బాధకు గురైపోయాను. అట్లాంటి స్థితిలో ఇక్కడికి వచ్చిన తర్వాత అద్భుతకరమైనటువంటి సహాయం చేశారు. నా జీవితంలో మరల తిరిగి న్యూ లైఫ్ ప్రారంభించినట్లుగా మరల తిరిగి యథావిధిగా నడవగలుగుతున్నాను, మళ్ళీ మెడ నిలపగలుగుతున్నాను, మళ్ళీ మంచి ఆరోగ్యవంతంగా అయ్యేటువంటి స్థితిని అనుగ్రహించారు. జీవితంలో ఎన్నడూ మర్చిపోలేను. ఇటువంటి అనుభూతులు ఎక్కడైనా ఎవరైనా ఉంటే నిరాశ చెందినటువంటి వారు తప్పనిసరిగా వారు నిరీక్షణ కలిగి ఉండడానికి అవకాశం ఉన్నది. అయితే గతసారి కూడా నేను తీవ్రమైనటువంటి బాధకు గురైపోయి సర్జరీకి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు గుంటూరులో మరి ఒక మేడం గారు కూడా చెప్పారు, సుధీర్ గారు ఇక్కడికి గుంటూరు కూడా వస్తున్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ కారణం చేతనైనా సర్జరీ చేయించుకుంటే మరలా సక్సెస్ కాదు, ఇక ఆ తర్వాత మీరు బెడ్కే పరిమితం అయ్యి చివరికి లైఫ్ లాంగ్ జీవితం అలా ముగించాల్సిందే, తప్పనిసరిగా మరలా అక్కడికి వెళ్ళమని చెప్పినప్పుడు నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ మధ్య MRI కూడా తీసినప్పుడు MRI తీవ్రమైనటువంటి బాధకు గురైపోయింది. కానీ అద్భుతంగా ఈ విధంగా ఈ వైద్యం ద్వారా నేను మేలు పొందానని చెబుతున్నాను. ఎంతో సహాయము, ఇక మరలా తిరిగి మరలా న్యూ లైఫ్ ప్రారంభించానని ఈ యొక్క హోలిస్టిక్ హెల్త్ మెరిడియన్ ద్వారా గుర్తించగలిగాను. అనేకులు కూడా ఇంకెవరైనా ఇలాంటి బాధలు పడుతున్నట్లయితే సర్జరీకి పోయి ఇంకా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కంటే ఈ ఆక్యుపంక్చర్ ద్వారా అత్యధికమైనటువంటి మేలు పొందాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రాజరత్నం గారు చాలా ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్, మళ్ళీ తర్వాత సర్వైకల్ సివియర్ గా ఉంది. తనకి పెద్ద చర్చ్ మెయింటైన్ చేస్తాడు, రెగ్యులర్ గా ట్రావెలింగ్ చేస్తారు వీళ్ళు. అంటే చాలా యాక్టివ్ పర్సనాలిటీ. ఆయన చాలా ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాడు. మా సొసైటీలో ఆ ఏరియా మొత్తం చాలా ఫేమస్. తన బ్లెస్సింగ్స్ కోసం ఎంతో మంది వస్తారు. అట్లాంటి అతనికి బ్యాక్ పెయిన్ వచ్చింది, తర్వాత సర్వైకల్ పెయిన్ వచ్చింది. న్యాచురల్ గా కంటిన్యూగా తనకి స్ట్రెయిన్ పడేది బ్యాక్ లో, అండ్ కంటిన్యూగా నెక్ లో స్ట్రెయిన్ పడేది. కంటిన్యూ బిజీ పర్సనాలిటీ అయినా. అండ్ ఎవ్రీ సండే
ఉంటే ఈ విల్ బి బ్లెస్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఎక్కడ మీటింగ్స్ ఉన్నా వెళ్ళాల్సి వస్తుంది బికాస్ ఈజ్ ఎ వెల్ నోన్ పర్సనాలిటీ. కానీ తనకు చాలా సివియర్ సర్వైకల్ అండ్ లంబార్ రీజన్ లో ఎంఆర్ఐ అప్పుడు కూడా తీసినారు. ఎంఆర్ఐ తీసిన సర్వైకల్ లో కూడా 4-5 డిస్క్లు బాగా ప్రొట్రూడ్ అయి ఉన్నాయి. అట్లాగే లంబార్ రీజన్ లో కూడా 4-5 డిస్క్లు ప్రొట్రూడ్ అయి ఉన్నాయి. అండ్ సివియర్ కంప్రెషన్ ఉంది, ఆల్మోస్ట్ స్టెనోసిస్ లాగా ఉంది. అట్లాంటి సివియర్ పెయిన్ ఉండే వాళ్ళు తర్వాత దే హ్యావ్ ట్రైడ్ సో మెనీ మెడిసిన్స్ అండ్ ఆల్. సర్జరీ ఎప్పుడు సజెస్ట్ చేసినారు కానీ సర్జరీ కూడా కాన్ఫిడెంట్ గా ఏ డాక్టర్ చెప్పలేదు బికాస్ మల్టిపుల్ లెవెల్స్ లో ప్రాబ్లం ఉండింది తనకి. అండ్ చాలా ఖర్చు పెట్టినాడు ఆ లెవెల్లో. తనకి రిలీఫ్ అవసరం బికాస్ సో మెనీ పీపుల్ ఆశీర్వాదం పొందడానికి ఉంటారు కనుక, ఆ లైన్ లో చాలా బిజీ ఉంటాడు కనుక, ఆయనకి ఎంతోమంది ఆయన కోసం కాచుకొని ఉంటారు కనుక ఆయనకి కంపల్సరీ పెయిన్ రిలీఫ్ కావాలి. సో మెనీ డాక్టర్స్ వెళ్ళినారు, మొత్తం త్రూఅవుట్ ఇండియా తిరిగినారు ఆయన. బట్ స్టిల్ హీ కుడెంట్ ఫైండ్ ప్రాపర్ సొల్యూషన్ ఎనీవేర్. సో అట్లా సఫర్ అవుతా ఉండే. వెన్ హీ కేమ్ హియర్ వాజ్ అనేబుల్ టు మూవ్. ప్రాపర్ గా నడవలేకపోయినారు ఆయన. ఇక్కడ నుంచి ఆ స్టెప్ ఎక్కడం కూడా సపోర్ట్ తీసుకొని నడవాల్సిన స్టేజ్ లో వచ్చినారు ఇక్కడికి. సంబడి సజెస్టెడ్ ట్రీట్మెంట్ కోసం. ఆయన అక్కడి నుంచి ఖమ్మం దగ్గర ఇక్కడ ఉంటారు వాళ్ళు, అక్కడి నుంచి దే కేమ్ హియర్. అండ్ అప్పటి నుంచి వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ వచ్చింది. అండ్ బికాస్ సివియారిటీ ఎక్కువ ఉంది, బోత్ సర్వైకల్ అండ్ లంబార్ సివియర్ గా ఉంది, మల్టిపుల్ లెవెల్స్ లో ఉంది. అండ్ ఈవెన్ ఆల్మోస్ట్ స్టెనోసిస్ లెవెల్ లో ఉంది వాట్ హీ వాజ్ సఫరింగ్. అట్లా చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతా ఉన్నాడు. ఆయన ప్రాపర్ సొల్యూషన్ ఎక్కడ దొరకలేదు. సో వీ హ్యావ్ సజెస్టెడ్ 6 to 8 కోర్సెస్ ఫర్ హిమ్ బికాస్ సర్వైకల్ అండ్ లంబార్. బట్ ఇనిషియలీ 1 or 2 కోర్సెస్ రెగ్యులర్ గా వచ్చినారు బికాస్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్. వన్స్ హీ గాట్ రిలీఫ్ ఆయన ఎక్కువ ఫ్రీక్వెంట్ గా రాలేకపోతున్నాడు. వచ్చిన 1 or 2 సెషన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఈ మధ్య ఒక 1-2 years ఆయన యాక్యుపంక్చర్ కూడా రాలేదు. అంటే ప్రాపర్ అప్పుడు రిలీఫ్ వచ్చింది. ఆ రిలీఫ్ ఇప్పటివరకు సస్టైన్ అయింది కానీ మళ్ళీ సివియర్ గా అయిపోయింది. బాగా సఫరింగ్ తోటి వచ్చినాడు ఆయన. ఆల్మోస్ట్ అట్లాగే ఉండే. ఈసారి నడుచుకుంటూ వచ్చినాడు కానీ ఆయన చాలా సివియర్ పెయిన్ తో వచ్చినాడు. అప్పుడు అంటే కంప్లీట్ గా సపోర్ట్ తీసుకోవాల్సిన స్టేజ్ స్టార్టింగ్, కానీ ఈక్వల్లీ బ్యాడ్ ఉండే ఇప్పటికీ. మెడ అయితే ఇంకా వర్స్ట్ అయింది. ఇక్కడ పడుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు ఆయన, బోర్లో పడుకోవడానికి కూడా. వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ ఇక్కడ హీ స్టేడ్ హియర్ చేసుకున్నాడు. ఒక వీక్ అక్కడికి పోలేదు. సో ఈ గాట్ కన్సిడరబుల్ రిలీఫ్. ఈజ్ నౌ వెల్ ప్రిపేర్డ్. అంటే ఆయన వెళ్ళగలుగుతాడు ఇప్పుడు. ఇక్కడ నుంచి ఈ కెన్ ట్రావెల్ 300-400 kilometers. అండ్ అక్కడ నుంచి ఆయన రేపు కంప్లీట్ గా ఆయన చర్చ్ లో ఉండి విల్ డెఫినెట్లీ పర్ఫార్మ్. అంత రిలీఫ్ అయితే వచ్చింది. బట్ టు కంటిన్యూ ఫర్ ఫ్యూ మోర్ డేస్. రిలీఫ్ సస్టైన్ కావాలంటే ఇప్పుడు డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ కాగానే మనకి పెయిన్ తగ్గుతుంది. కోపిస్తేనే ఆ డిస్క్లన్నీ కొంచెం వెనక్కి వెళ్తాయి. సో ఆ స్టేజ్ తప్పకుండా వస్తుంది తనకి. ఈ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూ తనకి, కాకపోతే ట్రీట్మెంట్ రెగ్యులర్ గా చేసుకోవాలి బికాస్ ఆ డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ కావడమే సరిపోదు తనకి. ఎందుకంటే ప్రెషర్ పడతా ఉంది కనుక హి హాస్ టు ట్రావెల్. ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన ప్లేస్ కి వెళ్ళాలంటే అరౌండ్ 300 kilometers ట్రావెల్ చేయాలి. సో డూ ఏ లాట్ ఆఫ్ థింగ్. అంటే కంప్లీట్ గా యాక్టివ్ గా ఉండాలేమో. అండ్ ఇవాళ పర్ఫెక్ట్. బట్ ఈ 1 week చాలా గ్రాండ్ చేంజెస్ సరిపోవు. ఇంకా ఆయన హ్యాస్ టు టేక్ ఫ్యూ మోర్ సెషన్స్ సో దట్ ఈ రిలీఫ్ అనేది సస్టైన్ కావాలి. చాలా ఇయర్స్ వరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉంది యాక్యుపంక్చర్లో. కాకపోతే కొన్ని ఇంకా సెషన్స్ కావాలి. ఆయన చేసిన పనులన్నీ చేసిన తర్వాత కూడా పెయిన్ రాని స్టేజ్ నుంచి ఇంకొక కోర్స్ 1 or 2 courses చేసుకుంటే దట్ గివ్స్ లాంగిటీ. అంటే డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ అయిన తర్వాత ఎంబడే స్టాప్ చేయకుండా ఇంకొక మంత్ అప్పుడు చేసుకుంటే కనుక అది రీజనరేషన్ స్కోప్ ఇస్తుంది. అది నరిష్మెంట్ సరిపోతుంది ఆయనకి. మేమైతే 10 years అంటాం కానీ యాక్చువల్లీ మా దగ్గర ట్రీట్మెంట్ కరెక్ట్ గా కంప్లీట్ గా చేసుకున్న వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయింది మేము ఎవరికి చూడలేదు. సో అంత చక్కటి రిజల్ట్స్ యాక్యుపంక్చర్ ఇవ్వగలుగుతాం. అండ్ తనకు కూడా బెనిఫిట్ పాస్ ఆన్ కావాలని మేము దేవుడిని కోరుకుంటాము బికాస్ బ్లెస్సింగ్స్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా వెళ్ళమని చెప్తున్నాను. వెళ్ళి రేపటి కార్యక్రమం చేసుకొని మళ్ళీ ట్రీట్మెంట్కి రమ్మని చెప్తున్నాను. సో ఆఫ్టర్ హీ కంటిన్యూస్, హీ విల్ డెఫినెట్లీ కంటిన్యూ బికాస్ ఇంత సివియర్ పెయిన్ వచ్చింది. బికాస్ మేము అప్పుడు చెప్పినది కంప్లీట్ గా వినలేదు కనుక, చేతనే చెప్పినారు కదా. వినలేదంటే బికాస్ ఆఫ్ హిస్ ప్రీ ఆక్యుపేషన్. అండ్ నౌ హీస్ కంప్లీట్లీ బెటర్. కొన్ని రోజుల వరకు ఏం ప్రాబ్లం కాదు డెఫినెట్ గా. అయిన తర్వాత వచ్చి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే అది ఈ రిలీఫ్ అనేది మేము ఆయనకి లైఫ్ లాంగ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ ఎనీ మెడిసిన్స్. ఇప్పుడు కూడా ఏం మెడిసిన్స్ తీసుకోలేను. మెడిసిన్స్ లేకుండా సర్జరీ అవసరం ఇవ్వగలిగే పొటెన్షియల్ యాక్యుపంక్చర్ లో తప్పకుండా ఉంది. సో అది ఆయనకి కూడా బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను.